హలో అండి, అందరికీ నమస్కారాలు. 2025వ సంవత్సరంలో తులారాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండనున్నాయి? ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి అలాగే వ్యాపార పరంగా ఏ విధంగా ఉండనుంది? స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది? తులారాశి వారికి రాబోయే 2025వ సంవత్సరంలో ముఖ్యంగా ఎదురయ్యే సమస్య ఏంటంటే నరదృష్టి, నరఘోష. వీటికి తోడు మరికొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయి. అయితే వీటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ఈ వీడియోలోనే ప్రత్యేకంగా తులారాశి వారికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ముఖ్యంగా ఇది వినండి. ఈ తులారాశి వారు కనీసం కష్టం అనకుండా వారంలో ఒక్కసారైనా ఈ వీడియోలో చెప్పబోయే పరిహారాన్ని చేసి చూడండి. మీకు ఐశ్వర్యం, సువర్ణయోగం అనేది 100% లభిస్తుంది. అలాగే మీకు ముఖ్యంగా చేపట్టబోయే పనుల్లో అనుకూలంగా ఉండే తేదీలు ఏవి, ఏ తేదీలో పనులు ప్రారంభిస్తే మీరు తప్పక విజయం పొందుతారు అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ అయిన ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆల్ అని నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ముందు మీకే వస్తుంది. మీరు ఏ రాశికి చెందిన వారైనా, ఏ మతం వారైనా, ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నా సరే, ఎంత పెద్ద కొరికైనా సరే, కేవలం 7 రోజుల్లో తీర్చగల ఒక రహస్యమంత్రాన్ని మీకు చెబుతున్నాను. ఈ మంత్రాన్ని పూర్తిగా చదవండి చాలు. అన్ని కష్టాలు తొలగపోతాయి. ఈ మంత్రం ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలలో జన్మించిన వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందిన వారవుతారు. తులారాశి వాళ్ళకి రాబోయే 2025వ సంవత్సరంలో పరిశీలించినట్లయితే జన్మరాశిలో గ్రహాల సంచారం నడుస్తుంది. దానివల్ల తులారాశి వారికి కొద్దిగా కష్టం అనేటటువంటిది ఉంటుంది. ఒక్కోసారి మీరు బాగా కష్టపడినా కూడా ఫలితం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండదు. అయినా సరే తులారాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి కష్టాలు వచ్చినా సరే వాటి నుండి బయటపడతారు. ముఖ్యంగా ఈ వీడియోలో తెలుసుకోబోయే ప్రత్యేకమైన పరిహారం వల్ల ముందుగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే విద్యారంగాల్లో అభివృద్ధి అనేది సాధిస్తారు. చదువులో చక్కగా రాణిస్తారు. గురుబలం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం అనేది సాధిస్తారు. తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగం వచ్చే యోగం అనేది అద్భుతంగా గోచరిస్తుంది. చాలా కాలంగా ఎవరైతే ఉద్యోగం సాధించాలి అని కష్టపడుతూ ఉన్నారో వారికి ఉద్యోగం అనేది వస్తుంది. అలాగే ఉద్యోగాల్లో ఉన్నవారు మీ కష్టంతో అద్భుతమైన అభివృద్ధి అనేది సాధిస్తారు. పదోన్నతులు పొందుతారు. ఒత్తిడి అనేది సైతం తగ్గుతుంది. అయితే ఉద్యోగం చేసే చోటు మీ ఎదుగుదలకు అడ్డుపడే వారు తారసపడతారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా వ్యాపారంలో అద్భుతమైన అభివృద్ధిని, అద్భుతమైన లాభాలను చూస్తారు. అయితే భాగస్వామ్య వ్యాపారం చేసే వారి మధ్య కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. తులారాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా వ్యాపారంలో అద్భుతమైన అభివృద్ధిని, అద్భుతమైన లాభాలను చూస్తారు. అయితే భాగస్వామ్య వ్యాపారం చేసేవారి మధ్య కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ఎక్కడైనా సరే ఉద్యోగం చేసే చోటు అవ్వచ్చు, వ్యాపారం చేసే చోటు అవ్వచ్చు, నోటిని అదుపులో ఉంచుకొని మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి. తులారాశి వారికి ఎలా ఉంటుంది? జన్మనామంలో గ్రహ సంచారం వల్ల అంటే అప్పుడప్పుడు కొన్ని కష్టాలు, నష్టాలు వచ్చిన గురుబలం మాత్రం తులారాశి వాళ్ళకి అద్భుతంగా కాపాడుతూ వస్తుంది. ఆ గోచార గురువు బలం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. ముందు కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు కనిపించినప్పటికీ గురుబలం వల్ల అవన్నీ పరిష్కరించుకుంటారు. అలాగే గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. మీరు డబ్బు సంపాదించడానికి చేసే ఏ ప్రయత్నమైనా సరే అద్భుతంగా ఫలిస్తుంది.
మీరు వేసే ప్రతి అడుగులో ఖచ్చితంగా విజయం వర్తిస్తుంది. అయితే రాహుకేతువుల వల్ల ఒక్కొక్కసారి కష్టం కూడా తులారాశి వారు ఎక్కువగా పడవలసి వస్తుంది. అయినప్పటికీ అంతిమంగా మాత్రం తులారాశి వాళ్ళని విజయమే వరిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా తులారాశి వారికి చెప్పొచ్చేది ఏంటంటే, బంధుమిత్రులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులు మీ వెనక ఈర్ష్య, అసూయలు ప్రదర్శించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు ఒకటి మాట్లాడితే వారికి ఇంకోలా అర్థమయ్యేలా ఉంది కాబట్టి ఎప్పుడూ వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయడం చాలా ఉత్తమం. అలాగే చిన్న చిన్న విషయాల గురించి ఈ నెలలో ఈ 2025వ సంవత్సరంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించకండి. రాహుకేతువుల ప్రభావం ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా ఎంత అద్భుతంగా ఉన్నా కూడా తులారాశి వారు చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. కలవరం, భయం ఇలాంటివి చిన్న చిన్న విషయాలు ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా ఆందోళన చెందకండి. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, దిండు కింద పట్టిక ముక్క పెట్టుకొని నిద్రిస్తే రాహుకేతువుల ప్రభావం వల్ల వచ్చే ఆందోళనకరమైనటువంటి ఆలోచనల నుంచి బయటపడవచ్చు. అలాగే ఎవరైతే చాలా కాలంగా పెళ్లి కావడం లేదు అని బాధపడుతున్నారో తులారాశి వాళ్ళు ఈ 2025వ సంవత్సరంలో వివాహపరంగా అనుకూలత పొందుతారు. చాలా కాలంగా పెళ్లి కాని వారికి ఈ సంవత్సరంలో పెళ్లిళ్ళు నిశ్చయమయ్యే యోగం గోచరిస్తుంది. మీకు నచ్చిన సంబంధం, మీకు తగ్గ సంబంధం అనేది ఈ సంవత్సరంలో రావడం అనేది జరుగుతుంది. అలాగే రెండో పెళ్లి కోసం ఎదురు చూసే వారికి సైతం ఈ సంవత్సరం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. మీ ప్రయత్నాలు అనేవి కొనసాగించవచ్చు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే ఈ సంవత్సరంలో గొడవలన్నీ సమసిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెంపొందింపు చేసుకోవచ్చు. అయితే ఒకరికి మించి ఒకరు కోపాన్ని ప్రదర్శించకుండా ఎవరో ఒకరు ఓపికతో ఉండే ప్రయత్నం చేయడం ఉత్తమం. అలాగే చాలా కాలంగా సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి శుభవార్త అనేది చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో శుభవార్తని వింటారు. అలాగే సంతానం కోసం ప్లాన్ చేసుకునే వారికి సైతం ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. రెండవ సంతానం కోసం ఎదురు చూసే వారికి సైతం అనుకూలమైన కాలంగా ఈ సంవత్సరం చెప్పవచ్చు. శత్రు బాధలు ఉన్నా క్రమక్రమంగా తగ్గిపోతాయి. రుణ బాధల నుంచి బయటపడతారు. అలాగే చాలా కాలంగా మీకు రావాల్సిన డబ్బు ఏదైతే మీకు అందకుండా ఉంటుందో, ఆగిపోయిందో, ఈ సంవత్సరంలో అయితే తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా నరదృష్టి, నరఘోష మాత్రమే ఉంటుంది. ఇక రహస్య మంత్రం విషయానికి వచ్చినట్లయితే, మీ కష్టాలు తొలగిపోయి ఎంత పెద్ద కోరికైనా నెరవేరుతుంది, అది కూడా 7 రోజుల్లో. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక సీక్రెట్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ పోస్ట్ని ఓపెన్ చేసి మంత్రాన్ని చదవండి చాలు. అలాగే కష్టాల్లో ఉన్నవారికి షేర్ చేయండి. మిమ్మల్ని చూసి ఏడ్చేవారు ఎక్కువ అవుతారు కాబట్టి వెల్లుల్లి రెబ్బ ఒకటి మాత్రం దగ్గర ఉంచుకోవాలి. మొత్తం మీద పరిశీలిస్తే తులారాశి వాళ్ళు రాహుకేతువుల ప్రభావం ఉన్నప్పటికీ అద్భుతమైన గురుబలం వల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ధనపరంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. అయితే మానసికంగా మాత్రం కొంచెం చంచలత్వం ఉంటుంది. కాబట్టి ఆ మానసికంగా ఉండే చంచలత్వాన్ని అధిగమించడానికి, రాహుకేతువు దోషాలు పోవడానికి ఈ సంవత్సరం వీలైనప్పుడల్లా మంగళవారాలు జంట నాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాలకి పాలు పోసి పసుపు కుంకుమ వేసి జిల్లేడు ఆకులతో బెల్లం ముక్క పెట్టి ప్రదక్షిణలు చేసి రావాలి. ఇలా చేస్తూ ఉంటే రాహుకేతు దోషాల వల్ల ఏర్పడే చంచలత్వం నుంచి బయటపడవచ్చు. అలాగే మీరు ఏ పని ప్రారంభించినా తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఈ సంవత్సరంలో మీకు చాలా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. ఆవుకి నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తూ ఉండండి. దానివల్ల తులారాశి వారికి 2025వ సంవత్సరంలో మొత్తం కూడా అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోవడానికి, చిన్న చిన్న ఆపదలు, సమస్యలు తొలగింప చేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందడానికి ఆస్కారం ఎంతగానో గోచరిస్తుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో రాబోయే 2025వ సంవత్సరంలో తులారాశి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క సమస్యలకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటిస్తే వాళ్ళు విజయాలను అధిగమించవచ్చు అనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. Thank you so much for watching this video.